తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2 వైట్ బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. స్థానిక జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం ప్యారలల్ సెక్షన్ గా ప్రారంభించాలని ఆవాస్ కమిటీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆవాస్ కమిటీ నాయకులు మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని అనేక మంది ముస్లిం విద్యార్థులు విద్యను అభ్యసించడానికి గాంధీ మెమోరియల్ పాఠశాలకు వస్తుంటారని, అయితే 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలు లేనందున చాలా మంది 10వ తరగతిలోనే చదువును ఆపేస్తున్నారని, పట్టణంలో ఉర్దూ కళాశాల ఏర్పాటు చేయాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు, ధర్నాలు నిర్వహించామని, అయితే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని వారు అన్నారు. 10వ తరగతి ఉర్దూ మీడియం పాస్ అయిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కర్నూలు వెళ్లాల్సి వస్తుందని ఉద్దేశంతో తల్లిదండ్రులు వారి చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నందికొట్కూరు జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం ప్యారలల్ సెక్షన్ గా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ కమిటీ నాయకులు అబూ బక్కర్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నందికొట్కూరు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నందికొట్కూరు తహసీల్దార్ గారికి ఉర్దూ జూనియర్ కాలేజు ప్యారలల్ సెక్షన్ కావాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా ఉర్దూ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, ఉర్దూ చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా ఈరోజు నందికొట్కూరు ముస్లింల విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉర్దూ ఎవరైతే చదువుతున్నారో ముస్లిం విద్యార్థులకు
పక్కన ఉన్న జూనియర్ కాలేజీలో ఉర్దూ ప్యారలల్ సెక్షన్ ఏర్పాటు చేస్తే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే 10వ తరగతి చదవగానే కర్నూలుకు వెళ్లే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వీరికి కర్నూలు నుండి రావడం పోవడం చాలా భారంగా ఉంది. ఆర్థిక భారం పడుతుంది, రవాణా భారం పడుతుంది. అదేవిధంగా భద్రత కూడా కరువైంది. ఈ యొక్క నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపు 100కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఈ నందికొట్కూరు పట్టణంలో దాదాపు 40% ముస్లింల జనాభా ఉన్నారు. ముస్లింలు ఎక్కువగా ఉర్దూ అభ్యసించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉర్దూ ముస్లిం యొక్క మాతృభాష అనేసి ఆ రకంగా ఆ యొక్క విద్యాభ్యాసాన్ని ఎంచుకుంటున్నారు. ఈ తరుణంలో విద్యార్థులు చాలామంది ఈ యొక్క 10వ తరగతి చదివిన తర్వాత వారు ఆ యొక్క చదువును ఆపివేస్తున్నారు. అందుకనే మీరు ఈ యొక్క ఉర్దూ చదువుతున్న విద్యార్థులపై మీరు దయ ఉంచి కనీసము ఈ సంవత్సరము తక్షణమే ఉర్దూ ప్యారలల్ సెక్షన్ ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మిర్తూరులోని జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కళాశాల సూపరింటెండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిర్తూర్ మోడల్ స్కూల్, మిర్తూర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, గడివేంల మండలం బీవీఆర్ కాలేజ్ మరియు గడివేంల మోడల్ కాలేజీలకు సంబంధించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, మొత్తం 245 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులకు వైద్య మరియు మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. కళాశాల ఆవరణలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చి 13వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని డిఓ వెంగన్న తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 27 ఫిబ్రవరి 2019 నుంచి 13th వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ సెంటర్ మిర్తూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులే కాకుండా ఇక్కడ మిర్తూర్ మోడల్ స్కూలు, గడివేముల మోడల్ స్కూల్ మరియు బీవీఆర్ కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులందరూ ఇక్కడ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్లో పరీక్షలు సజావుగా, సక్రమంగా, చక్కగా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు. ఇక నెక్స్ట్ అప్పుడప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. బాగా వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. కాబట్టి సెంటర్లో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని స్థానిక బ్రహ్మంగారి మఠం దగ్గర అంతర్రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ బండలాగుడి పోటీలను నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు శెట్టి రవి, జి శ్రీనివాస్ రెడ్డిలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గోవిందమాంబ వార్ల కళ్యాణ మహోత్సవం మరియు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని 4వ తారీఖు ఉదయం బండలాగుడు పోటీలను పట్టణ సిఐ మరియు మున్సిపల్ కమిషనర్లు ప్రారంభిస్తారని వారు తెలిపారు. మొదటి బహుమతిగా 40,000, రెండవ బహుమతిగా 30,000, మూడవ బహుమతి 20,000 రూపాయలను ప్రకటించడమైందని, పోటీలో పాల్గొనాలనుకునే వారు తమను సంప్రదించాలని వారు తెలిపారు. అంతేకాకుండా 5వ తారీఖు పొటేళ్ల పోటీలు నిర్వహిస్తున్నారని చిలుక విజయ్ కుమార్ తెలిపారు. నందికొట్టు 4/3/2019 సోమవారం రోజు ఉదయం 7 గంటలకు నందికొట్టు రైతుల ఆధ్వర్యంలో బండలాగుడు న్యూ కేటగిరీ బండలాగుడు పోటీలు అంతర్రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము. మొదటి బహుమతి వచ్చేసి 40,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000 రూపాయలు, మూడవ బహుమతి 20,000, నాలుగవ బహుమతి 10,000, ఐదవ బహుమతి 5,000 రూపాయలు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నందికొట్టు రైతు సంఘం నుంచి కోరుతున్నాము. 5/3/2019 మంగళవారం ఉదయం 7 గంటలకు పొటేళ్ల పోటీలు. మొదటి బహుమతి 6 తులాల వెండి, రెండవ బహుమతి 5 తులాల వెండి, మూడవ బహుమతి 4 తులాల వెండి. ఈ పోటీ ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. ఎద్దుల పందెంలో వచ్చేసి 600 రూపాయలు. ఈ శ్రీ జగద్గురు విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వార్ల గోవిందమాల కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పండుగ సందర్భంగా నందికొట్టు నందు పైడాల రోడ్డు, కర్నూలు జిల్లా.
స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాఘమాసం శుద్ధ దశమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి 21 రకాల పండ్లతో అలంకరించామని, అమ్మవారికి అభిషేకంతో పాటు పూలతో అర్చన కార్యక్రమం నిర్వహించామని, అంతేకాకుండా కుంకుమార్చన కార్యక్రమం మరియు మహామంగళ హారతి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి నిర్వహించామని మహిళా మండలి సభ్యులు వెల్లడించారు. జై వాసవి. నందికొట్కూరులో మాఘమాసం శుద్ధ దశమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి పండ్లతో అలంకారం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పూలార్చన కార్యక్రమం చేస్తున్నాం. ఈవినింగ్ సాయంత్రం 6:30కు కుంకుమార్చన కార్యక్రమంతో పాటు మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం. జై వాసవి. జై వాసవి. నందికొట్కూరు అమావాస్యలలో జరుగు పండ్ల కార్యక్రమంలో 21 రకాల పండ్లతో అలంకరణ చేసినారు. ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినాము. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలపై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.